టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ 2025 సీజన్ ఆడకుండా నిషేధం విధించాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మరోవైపు టీమిండియా టెస్టు కెప్టెన్గా కొనసాగాలన్నా, సుదీర్ఘకాలం సంప్రదాయక ఫార్మాట్ ఆడాలన్నా బుమ్రా ఐపీఎల్కు దూరంగా ఉండి ఫిట్నెస్ కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 5 టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో టీమిండియా 1-3తో ఓటమి పాలైనా బుమ్రా అసాధారణ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. బౌలర్గానే కాకుండా కెప్టెన్గా సత్తా చాటాడు. ఇక బుమ్రా అద్భుత కెప్టెన్సీ నేపథ్యంలో అతని టెస్టు కెప్టెన్గా నియమించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే బుమ్రా తరచూ గాయాల బారిన పడుతుండటం ఇప్పుడు సమస్యగా మారింది. ఫుల్ టైం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా తరచూ గాయాల బారిన పడితే టీమిండియాకు తీవ్ర నష్టం చేయనుంది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కావాలంటే బుమ్రా ఐపీఎల్కు దూరంగా ఉండి ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా ఫిట్నెస్పై స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుండగా టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తన కెప్టెన్ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో భారత్ తలపడనుంది.